ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యం గురించి, ఆయన రాజ్యం కాని దాని గురించి ఇక్కడ యేసు ప్రభు మనకి వివరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన రాజ్యము కాని రాజ్యంలో ఎప్పుడు మనుషులు వారి గురించి వారు బాధపడుతూ, వారి గురించి ఆందోళన చెందుతూ, పేదరికము, బాధ, క్రూరత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడా కూడా నేను నాది అన్న ఆలోచన ఉండడం బట్టి ఒకరినొకరు హాని చేసుకునే పరిస్థితికి కూడా వెళ్తారని తెలుస్తుంది. కానీ యేసు రాజ్యం ఉంది. ఆయన రాజ్యము అదే ఏంటి? యేసును కలిగిన రాజ్యము. ఈ రాజ్యంలో ఎప్పుడూ కూడా నెమ్మది, శాంతి లేదా అన్నీ ఉంటాయి అన్నట్లుగా దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. అంటే యేసును కలిగిన రాజ్యంలో ఏముంటదంట? మొదట యేసు ప్రభు ఏమన్నాడంటే, గివ్ టు వన్ అనదర్, ఒకళ్ళకి ఇవ్వండి, అప్పుడు ఎవరికి ఏ లోటు ఉండదు. ఇవ్వటం అన్నది యేసు ప్రభు మనకి నేర్పించాడు. రెండవది మరణం. మనిషికి ఎక్కువగా పట్టి పీడిస్తున్న బాధ ఏంటంటే మరణం. ఈ మరణాన్ని గురించి మనం ఎప్పుడు భయపడమని యేసు ప్రభు తెలియపరుస్తున్నాడు. అందుకే పౌలు ఖచ్చితంగా చెప్తాడు, మరణమా నీ ముల్లెక్కడా అని. అంత ధైర్యంగా మరణం గురించి భయం లేకుండా ఉంటాం. అటువంటి రాజ్యాన్ని మనకిస్తానంటున్నాడు. అటువంటి రాజ్యం కోసం మనం వెతికినప్పుడు మనకు కావాల్సిన, ఈ లోకంలో కావాల్సిన ప్రతిదీ కూడా ఏది లోటు లేకుండా మనకి అనుగ్రహిస్తాడంట. లోటు అంటే ఏంటో మనం ప్రతిదినం జీవితంలో చూస్తున్నాం కదా. అవసరానికి మనశ్శాంతి లేకపోవడం, అవసరానికి మనల్ని ఆదరించే వాళ్ళు లేకపోవడం, ఒక మంచి మాట చెప్పేవాళ్ళు లేకపోవడం, లేదా డబ్బులు లేకపోవడం, వైద్యం లేకపోవడం. అవసరం అంటే ఏంటో తెలుసు కదా. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు ఇస్తాను అంటున్నాడు. దేవుడిచ్చే గొప్ప రాజ్యాన్ని పొందుకొని మనందరము ఆయనతో పాటు సదాకాలం నివసించినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీ యొక్క గొప్ప రాజ్యం కోసము తండ్రి మమ్మల్ని సిద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి విషయాన్ని కూడా నీ నామం పట్టి, నీ రాజ్యమును వెతుకుతూ, మేము జయిస్తూ, నిన్ను కలిగి జీవిస్తూ ముందుకు సాగడానికి మా ప్రతి ఒక్కరికి ధైర్యపరచమని, మా ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతిదీ కూడా సమకూర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.